శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 24వది అయిన అవధూత ఉపనిషత్. శ్లోకం: గౌణ ముఖ్యావధూతాలి హృదయాంబుజవర్తి యత్ తత్ త్రైపదం బ్రహ్మతత్వం స్వమాత్రమవశిష్యతే. ఒకనాడు అవధూత అయిన శ్రీ గురు దత్తాత్రేయుల వారి దగ్గరికి సాంస్కృతి మహర్షి వచ్చాడు. ఆయనకి నమస్కరించి ఇలా అడిగాడు: భగవాన్, అవధూత అంటే ఎవరు? అతడి స్థితి ఏమిటి? చిహ్నాలు ఎలా ఉంటాయి అని. పరమ కరుణామయుడైన దత్తాత్రేయుడు సాంస్కృతి ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పటం ప్రారంభించాడు. అవధూత అనేవాడు అక్షరుడు, శ్రేష్టమైనవాడు, సంసార బంధనాలు లేనివాడు, తత్వమస్యాది మహావాక్యాలకి లక్ష్యమైన వాడుగా ఉంటాడు. ఎవడు ఆశ్రమ ధర్మాల్ని వర్ణాలని అతిక్రమించి ఆత్మలోనే ఉంటాడో అలా ఉండటం వల్ల అతి వర్ణాశ్రయమైన యోగి అవుతాడు. అతడే అవధూత అని చెప్పబడతాడు. అతడికి శిరస్సు ప్రియం, మోదం దక్షిణ పక్షం, ప్రమోదం ఉత్తర పక్షం, ఆనందం గోష్పదం, శీర్షం గోవాల అనగా ఆవు తోక సదృశ్యం, మధ్య కాదు క్రింద కాదు, బ్రహ్మపుచ్ఛాన్ని ప్రతిష్ఠ అని భావించి పుచ్ఛాకారాన్ని చేయించాలి. ఈ విధంగా చేసిన వారు పరమగతిని పొందుతారు, లోకంలో అమృతత్వాన్ని పొందుతారు. యథేచ్ఛగా స్వేచ్ఛా విహారాలు ఉండటమే సంవరణం. అది వస్త్రాలతో ఉన్నా కానీ, దిగంబరంగా ఉన్నా కానీ అలాంటి అవధూతలకి ధర్మాధర్మాలు ఉండవు, పవిత్ర అపవిత్రాలు ఉండవు. వారు ఎప్పుడూ సాంగ్రహణ్య ఇష్టతో అశ్వమేధాంతం వరకు అంతర్యాగం చేసుంటారు. వారికదే మహాసుఖం, మహాయాగం. ఇదంతా ఒక చిత్రమైన కర్మ. యథేచ్ఛగా పాడకూడదు, అదొక మహావ్రతం. మూర్ఖుడిలా అతడు పూసుకోడు. సూర్యుడు అన్ని రసాలని భక్షించినట్టుగా అగ్ని కూడా సర్వభక్షుడైనట్టుగా యోగి అయినవాడు అన్ని విషయాల్ని అనుభవిస్తుంటాడు. అయితే అతడికి పుణ్యపాపాలు అంటవు. అతడు నిత్య పరిశుద్ధుడు. నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదుల్లోని నీళ్లు ఎలా ప్రవేశిస్తాయో అలాగే కోరికలనేవి ఎవడిలో ప్రవేశించినప్పటికీ అవి అతడికి ఎలాంటి వికారాన్ని కలిగించవో అతడే యోగి. అతడే శాంతిని పొందుతాడు. కోరికలను వాంఛించేవాడు ఎప్పుడూ శాంతిని పొందలేడు. యోగి అయిన వాడికి నిరోధం లేదు, ఉత్పత్తి లేదు, బంధం లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తి పొందినవాడు లేడు. ఇదే పరమార్థం. ఐహిక అముష్మిక ఫలాలు సిద్ధించటం కోసం, ముక్తి పొందటం కోసం నాకు పురాకృత కర్మ ఎంతుందో ఆ కర్మ అంతా ఈ జన్మలోనే చేయబడింది. చేయాల్సిన పని చేసి ఉండటం అదే. అజ్ఞానం కలిగిన వాళ్ళు దుఃఖవంతులై పుత్రాది ఆపేక్షతో గొప్ప సంసారంలో పడిపోవుదురుగాక. పరమానందంతో పరిపూర్ణుడైన నేను ఇక ఏ కోరికతో సంసారం చేస్తాను అంటే నాకు ఎలాంటి కోరిక లేదు కనుక నాకు సంసార వాంఛ లేదు. లోకంలో కొందరు స్వర్గాన్ని కోరి కర్మల్ని ఆచరిస్తుంటారు. సర్వలోకాత్మకుడినైన నేను ఎందుకు దేన్ని అనుష్ఠిస్తాను? లోకంలో కొందరు శాస్త్రాలను చెప్తారు, వేదాలను పఠిస్తారు. ఎందుకంటే వారు ఆ కార్యాలను చేయటానికి అధికారులు. నేను అక్రియుడిని కనుక నాకు ఆ అధికారం లేదు. నేను నిద్రని, భిక్షని, స్నానాన్ని, శౌచాన్ని కోరుకోను. అవన్నీ దుష్టులైన వాళ్ళు నాకు కల్పిస్తారు. ఇక అన్యకల్పనలు నాకెందుకు? అనారోహితం కాని అగ్నితో గురువింద పూసల్లాంటివి దహించబడుగాక. అన్యారోహితం కాని సంసార ధర్మాల్ని నేనెలా సేవిస్తాను? తత్వం తెలియని వాళ్ళు దాని గురించి వింటారు. తత్వం తెలిసిన నేనెందుకు వింటాను? సందేహాలు ఉన్నవాళ్లే మననం చేస్తుంటారు. సందేహమే లేని నేనెందుకు మననం చేస్తాను? నిధిధ్యాస ఉంటేనే విపర్యాసం జరుగుతుంది. విపర్యం లేనప్పుడు ఇక ధ్యానం ఎలా ఉంటుంది? నేను శరీరం ఆత్మత్వ విపర్యాసాన్ని అనగా సందేహాన్ని ఎప్పుడూ పొందను. ఇది లేకుండా నేను మనిషిననే వ్యవహారం ఎంతకాలం అభ్యసించిన వాసన వల్ల విపర్యాసం అనేది కల్పించబడదు. ప్రారంధ కర్మ క్షీణించిపోగానే వ్యవహారం మరలుతుంది. అది 1000 సార్లు ధ్యానించినా తొలగిపోదు. కర్మ క్షయమైతేనే అది పోతుంది. వ్యవహారాల మీద కాంక్ష తక్కువగా ఉన్న నీకు ధ్యానం సిద్ధించుగాక. వ్యవహారం అనేది కర్మని బాధిస్తూ ఉంటుంది. చూసి కూడా నేనెందుకు ధ్యానించను? నాకు అసలు మనోవిక్షేపమే లేదు కనుక సమాధి లేదు. అసలు విక్షేపమైన సమాధి అయిన వికారంతో ఉండే మనస్సుకే నిత్యానుభవరూపుణ్ణైన నాకు ఇక్కడ వేరే అనుభవం ఏముంటుంది? చేయాల్సింది చేయబడింది, పొందదగింది ఏదో అది నాచే నిత్యం పొందబడిందే. లౌకికమైన శాస్త్రీయమైన ఇంకోటైనా సరే అసలు ఏ వ్యవహారం చేయని ఎలాంటి లోపం లేని నాకు ప్రారంధం అనేది ఎలా ప్రాప్తించబడుతుంది? నేను కృతకృత్యుడినైనప్పటికీ లోకానుగ్రహం కోరి శాస్త్రీయమైన మార్గంలో ప్రవర్తిస్తాను. ఇక నాకేం బాధ ఉంటుంది? దేవతార్చన, స్నానం, భిక్ష వంటి వాటిలో నా శరీరం ప్రవర్తించుగాక. నా వాక్కు తారకాన్ని జపించుగాక. అలాగే ఉపనిషత్తుల్ని పఠించుగాక. నా బుద్ధి విష్ణువుని ధ్యానించుగాక లేదా బ్రహ్మానందంలో లీనమైపోగాక.
నేను అన్నిటికీ సాక్షిని. ఇక్కడ నేనేమి చేయించును. నేను కృతకృత్యం వల్ల ప్రాప్తిత్వ వల్ల బాగా సంతృప్తి చెందాను. నేను ఈ విధంగా తృప్తి పొందుతూ నా మనస్సుతో నిరంతరం మననం చేస్తుంటాను. నేనెంతో ధన్యుడిని. నా ఆత్మను తెలుసుకున్నాను. నాకు బ్రహ్మానందం స్పష్టంగా భాషిస్తోంది. నేనెంతో ధన్యుణ్ణి. ఇప్పుడు సాంసారికమైన దుఃఖాన్ని చూస్తున్నాను. నేను ధన్యుణ్ణి. నా అజ్ఞానం ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే నేను ధన్యుణ్ణి. నాకు ఏ కొంచెం కూడా కర్తవ్యం లేదు. పొందదగిందంతా నేను పొందాను. నేను పొందిన తృప్తికి లోకంలో పోలికే లేదు. అందుకే నేను చాలా చాలా ధన్యుణ్ణి. నా పుణ్యం ఫలించింది. ఆహా ఓహో, అది బాగా ఫలించింది. ఏమి జ్ఞానం, ఏమి సుఖం, ఏమి శాస్త్రం, ఏమి గురువు. ఎవడు ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తాడో వాడు కృతకృత్యుడవుతాడు. సురాపానం, బంగారం దొంగలించటం, బ్రహ్మహత్య, చేయకూడని పాపాలు చేయటం లాంటి దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. ఈ విధంగా తెలుసుకుని ఎవడు స్వేచ్ఛాపరుడవుతాడో, అవధూతగా మారుతాడో అతడు ధన్యుడు. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 24వది అయిన అవధూతోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.